మిత్ర వాళ్ళ డాడీ మిత్రకి మొబైల్ ఇస్తే ఇంకా ఆ మొబైల్లో లక్ష్మి తన షేర్స్ వేరే వాళ్ళకి రాసిచ్చిన వీడియో క్లిప్ మిత్రకి కనిపించడంతో ఇంకా ఆ వీడియోని చూసిన మిత్ర ఒకటేసారి షాక్లోకి తెచ్చుకొని ఇంకా గతానంతా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఆ వీడియో క్లిప్ని చూస్తూ తనతో జరిగిన పెళ్ళిని, తను చేసిన మోసాన్ని అంతా గుర్తు చేసుకొని చాలా కోపం తెచ్చేసుకొని ఒక్కసారిగా పైకి చాలా కోపంతో పైకి లేచి ఆ మొబైల్ని తీసుకొని గట్టిగా విసిరి నేలకేసి కొడతాడు. ఇంకా తనతో జరిగిన మెమొరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ చాలా కోపంతో ఫోన్ని తీసి విసిరి కొడతాడు. ఇంకా వెంటనే అరవింద ఇలా లేసేసి, మిత్ర ఏమైందిరా నీకు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి అడిగితే, నాకు పాత జ్ఞాపకాలేవి, ఆ చేదు జ్ఞాపకాలేవి గుర్తు చేయదు మామ్ అని చెప్పి మిత్ర వాళ్ళ మామ్తో చెప్తే ఇంకా వాళ్ళందరూ షాక్లో మిత్రాని అలానే చూస్తూ ఉండిపోతారు. ఇతను ఇంకా లక్ష్మి పైన అంత కోపం పెట్టుకున్నాడు అనుకొని వాళ్ళందరూ అలానే చూస్తూ ఉంటారు. నందన్ ఫ్యామిలీ అంతా మిత్ర కోపాన్ని అక్కడ నించుని చూస్తూ ఉండిపోతారు. ఇంకా ఫోన్ తీసి అక్కడున్న ఫోటోని తీసి విసిరి కొడతాడు. విసిరి కొట్టడంతో భాస్కర్ అక్కడి నుంచి వెళ్ళి ఆ ఫోటో ఎవరిది అని చెప్పి చూస్తూ ఉంటే లక్ష్మి ఫోటోని చూసి ఒక్కసారి షాక్లోకి వెళ్ళిపోయి లక్ష్మి నా తిన భార్య అని చెప్పి ఆలోచనలో పడిపోతాడు. ఇంకా భాస్కర్ అలా ఫోటోని సుదీర్ఘంగా చూస్తూ ఉండడంతో షాక్లో అలానే చూస్తూ ఉండడంతో దేవయాని మనీషా ఇద్దరు అది గమనించి భాస్కర్ చూపులో ఎందుకో మార్పు కనిపిస్తుంది ఆ ఫోటో చూడగానే, ఒకసారి చూడండి ఆంటీ అని చెప్పి మనీషా చెప్పడంతో అవును అని చెప్పి ఇంకా వాళ్ళిద్దరు మాట్లాడుకొని భాస్కర్ దగ్గరికి అడగడానికి వెళ్తే భాస్కర్ వాళ్ళిద్దరి వైపు చాలా టెన్షన్గా చూస్తూ ఉంటాడు. చెప్పాలా వద్దా అన్న సంకోచంలో అలానే ఆ ఫోటోని వాళ్ళని చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ళు మాత్రం అడుగుతూ ఉంటారు, ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి నీకేమైనా తెలుసా అని చెప్పి అడిగితే భాస్కర్ మాత్రం వాళ్ళ మొహాలను ఆ ఫోటోని చూస్తూ చెప్పాలా వద్దా అన్న దేవయాని మనీషా మొహాలను చూస్తూ సంకోచంలో అలానే నిల్చొని ఉండిపోతాడు. వాళ్ళిద్దరు మాత్రం భాస్కర్ని అలా ఏమైనా చెప్తాడేమో అని అలానే చూస్తూ ఉండిపోతారు. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.